తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ కార్యాలయంలో 20 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయధి నుంచి వచ్చిన 7,63,000 రూపాయల ఎల్ఓసీ పత్రాలను గురువారం రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఉపశమనంగా నిలిచిందని అన్నారు. వీరవాసనం మండలం నెలపోగుల గ్రామానికి చెందిన చింతపల్లి లీలాకుమారికి నెలలు నిండకుండా పుట్టిన బేబీకి ట్రీట్మెంట్ నిమిత్తం 5,05,000 రూపాయలు, భీమవరం మండలం ఎల్వీఎన్ పురం గ్రామానికి చెందిన మల్లాడి రాధాకుమారికి ఊపిరితిత్తుల వ్యాధి చికిత్స నిమిత్తం 2,58,000 రూపాయల చొప్పున మొత్తం 7,63,000 విలువైన చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు. భీమవరం మండల టీడీపీ అధ్యక్షుడు కొయ్యాలగడ్డ గణపతి మాట్లాడుతూ వైద్య చికిత్సల భారంతో ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా మారిందని అన్నారు. రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య అవసరాలకు తక్షణ సహాయం అందించడం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని, ప్రజల ఆరోగ్యం, సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని అన్నారు. అంటే ఎమర్జెన్సీగా మనం సేమ్ నుంచి ఫండ్స్ ఏదైతే ఎవరైతే వైద్య నిమిత్తం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క రోజులో వాళ్ళ ఏదైతే ఇబ్బంది ఉందని హాస్పిటల్ నుంచి తెచ్చుకుంటే ఒకే ఒక రోజులో చేసి ఎల్ఓసిని మరి వీళ్ళందరూ కూడా దాదాపుగా వీరవసరం మండలం నేలపోగుల గ్రామం కూడా రావడం జరిగింది. రూరల్ మండలం నుంచి కూడా ఎల్వీఎన్పురం నుంచి కూడా ఒక ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అవటం, ఎమర్జెన్సీగా దాదాపుగా 2,65,000 వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ఒక చంటి బిడ్డ అంటే నెలల్లో నిండగానే చాలా లైట్ వెయిట్ తో పుడితే ఆ బేబీని హాస్పిటల్లో జాయిన్ చేయటం, వైద్య నిమిత్తం దాదాపుగా 5,48,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ అంటే వైద్యం చేయించుకుని ఉన్న వాళ్ళకి కూడా దాదాపుగా మొన్నే 54 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎల్ఓసి ఎమర్జెన్సీగా వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ ఇబ్బందులు పడే వైద్య నిమిత్తం హాస్పిటల్ ఉన్నారో వాళ్ళకి కానీ వెంటనే ఒకే ఒక్క రోజులో ఎల్ఓసి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయడం జరుగుతుంది. మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం. మీరందరూ కూడా దాదాపుగా 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక్కడున్న ప్రతి కార్యకర్త కష్టపడ్డారు. 5 సంవత్సరాలు ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వైద్య నిమిత్తం కానీ ఎటువంటి సహాయం సపోర్టు లేకుండా పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోజున మన 2 సంవత్సరాల పైన అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఆమె ఇచ్చారో కార్యకర్తలుగా అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని ఆ కార్యక్రమంలో భాగంగానే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇలాగ ఎల్ఓసి ద్వారాగా ఎమర్జెన్సీ కావచ్చు, మీ అందరికీ కార్యకర్తలకి అండగా ఉండే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించడం మనందరికీ కూడా తెలుగుదేశానికి కూటమి ప్రభుత్వానికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా చక్కగా ఎవరైతే పేషెంట్ ఉన్నారో వైద్యం చేయించి చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకుంటున్న హామీ ఇచ్చారు. హామీ ప్రకారం మరి భీమవరం నియోజకవర్గం నుంచి తోట సీతారామలక్ష్మి గారు ఆ హామీని నెరవేర్చడమే కాకుండా మమ్మల్ని ముందుండి కూడా నడిపించడం జరుగుతుంది. ఆవిడ ఆశీర్వాదంతో ఈ రోజు చూస్తే ఎల్ఓసి భీమవరం మండలానికి సంబంధించి మన ఎల్వీఎన్పురం గ్రామంలో మన మల్లాడి రాధాకుమారి గారికి ఆపరేషన్ నిమిత్తం ఎమర్జెన్సీ కేసు అయి 2,58,000 రూపాయలు ఇవాళ ఎల్ఓసి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీరవాసనం మండలానికి చూస్తే నేలపోగుల గ్రామానికి సంబంధించి లీలావతి గారు 5,50,000 రూపాయలు ఇవాళ ఎల్ఓసి 3 రోజులు పాప అప్పుడే పుట్టి 3 రోజులు అవడంతో ఎమర్జెన్సీ కేసు అయి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎల్ఓసి ఇష్యూ చేయడంతో మేడం గారు దాన్ని చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా 24 గంటల్లోనే ఎల్ఓసి సెలెక్ట్ చేసి ఇవాళ పేషెంట్ తాలూకు వారికి అందజేయడం జరుగుతుంది. వీరవాసనం మండలం నుంచి కానీ అలాగే భీమవరం మండలం నుంచి కానీ మా మేడం గారు తోట సీతారామలక్ష్మి గారికి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మండలం నేలపోల గ్రామం మా మేనల్ అయినటువంటి చింతపల్లి అంజబాబు కుమార్తెని తొనక హాస్పిటల్ జాయిన్ చేయడంతో 6వ నెల డెలివరీ అవడంతో రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఒకటో మేడం గారు తోట సీతారామలక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా ఉందని పరిస్థితి అంటే ఆ బిల్లు వెంటనే శాంక్షన్ చేయించి విజయవాడ సీఎం గారి ఆఫీస్లో 5,04,890 రూపాయలు ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. వాటికి చెక్ కట్టుకుని రావడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి పవన్ గారికి ధన్యవాదాలు. మేడం గారికి మరి ఈ అవకాశం కల్పించేందుకు మాకు లేబర్ అయ్యండి మమ్మల్ని ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా 7,29,00,000 రూపాయల పేదలకు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 51 లక్షల రూపాయల చెక్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అందిస్తుందని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నామని సహాయం పొందిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబుని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పుడు దాకా కూడా దాదాపు మొత్తం మీద 1056 మందికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నాము. మొత్తం 7,29,19,914 రూపాయలు ఇప్పుడు దాకా కూడా గూడూరులో నా నియోజకవర్గంలోటువంటి మా పేదవాళ్ళందరూ కూడా ఈ యొక్క సీఎం గారి వల్ల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. లేకపోతే ఈరోజు మనకి అభివృద్ధి చేయగలదు కాబట్టి ఆయన గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం గుర్తుపెట్టుకోకుండా ఓడించాం. 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం. మీకు అంతా తెలుసు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ పైసా కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం కాదు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలియజేస్తున్నారు. పైసా ఇలా అలాగే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవరైనా మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. అది గత 5 సంవత్సరాలు మొత్తం ఎత్తేసారు. పైసా ఇలా ఏమన్నా మన ఇంట్లో కుటుంబ యజమాని చనిపోతే ఒక్క పైసా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇలా అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే ఆ రోజు గాలిపరంగా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఓటేసామని కాదు. మీకు ఎవరు సహాయం చేశారనేది మీ మనసులో గుర్తుండిపోవాలా, మీ మనసులో గుర్తుకోవాలా. అట్లా కూడా ఊరికే ఇచ్చేసారులే, ఊరికే వస్తుందండి, ఊరికే రాదు. దీనికోసం ఎంత ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ రాష్ట్రం ఎన్ని విధాలు అభివృద్ధి చెందుతుందో ఒకవేళ రాష్ట్ర గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని దివాలా తీసినా మళ్ళీ పూడ్చి ఈ రోజు పేదల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ మీకు వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. మళ్ళీ తెలియజేస్తున్నా అందరికి నాయకులు కూడా గత 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయకపోతే అడిగేటువంటి దిక్కుమొక్కులే. ఈ రోజు పరిస్థితులు బాగాలేకపోయినా మనం ఏదో పని చేస్తున్నా కానీ ఇంకా మీరు అవాకులు ఏంటో మాట్లాడితే అది మంచి పద్ధతి లేదని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా. చేసిన పని చెప్పండి. మీరు పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా ఉంటే అందరికీ ప్రమాదం. అందరూ మునిగిపోతాం. ఒకరి కాదు అందరూ మునిగిపోతాం. ఏమంటే మొహం లేకుండా మాట్లాడండి. పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా మాట్లాడితే ఇబ్బంది పడతారని చెప్పి నాయకులందరూ కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా. అలాగే త్వరలో ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ డీలిమిటేషన్ బిల్లు కూడా పార్లమెంట్ లో పెడుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్ లో పెడుతున్న విషయం కూడా మా నాయకులందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు కూడా ముందు అర్థం కావాలి. ఇది అర్థం కాకుండా ఊరికే బయట నిష్ప్రకారంగా మాట్లాడితే తర్వాత ఏం జరుగుతుందో కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ముందుగా తెలియజేస్తున్నా. ఈ విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏఐ డేటా సెంటర్లు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి. రౌడీజాన్ని ప్రదర్శించడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందన్న మంత్రి సుభాష్. పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదని ధ్వజం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎస్ సాయి ప్రసాద్ సమీక్ష. భక్తుల్లో విశ్వాసాన్ని కల్పించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ప్రజల హక్కులను గౌరవించడమే సుపరిపాలన లక్ష్యం. నవడూరు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.